ప్రతి వ్యక్తి తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఎవరికి వారు ఎప్పుడు ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. నేను ఎట్లాగున్నాను, నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఎలాంటి వాడను, ఏం చేశాను, నిన్నటి దినమున నేనేం చేశాను, నిన్ను పరీక్షించుకో ఈరోజు. నిన్నటి దినమున నువ్వు ఏ లోపమును ఏం ఆలోచన చేశావు, నిన్నటి దినమున ఏం మాట్లాడావు, నిన్నటి దినమున ఎటు నడిచావు, నిన్నటి దినమున ఏం చూశావు, నిన్నటి దినమున ఎటువంటి క్రియలు చేశావో ఆలోచన చేసుకో. లేదా గడిచిన వారంలో ఎటువంటి క్రియలు చేసావో ఆలోచన చేసుకో. దానిని బట్టి మనం అయోగ్యముగా ఉంటున్నామా, యోగ్యముగా ఉంటున్నామా ఆలోచన చేసుకోవాలి. నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నిన్ను నువ్వు పరీక్షించుకొని వాటిని తీసుకోవాలి అంటున్నాడు ఆయన. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలని మనం అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. పరీక్షించుకోవాలి. ఆ పరీక్షించుకొని తను తాను సరి చేసుకోవాలి. ఆ పరీక్షించుకొని తన్ను తాను శుభ్రపరుచుకోవాలి. ఆ పరీక్షించుకొని తన్ను తాను నిలబెట్టుకోవాలి. తన్ను తాను ఎవరైతే విమర్శించుకుంటారో, తన్ను తాను ఎవరైతే తన జీవితంలో తన జీవితాన్ని బాగు చేసుకుంటాడో, తన హృదయాన్ని శుద్ధి చేసుకుంటాడో వారు యోగ్యముగా క్రీస్తు ప్రభువారి శరీరంలోను రక్తంలోను పాలిభాగస్తులు అవుతారు.